మహాభారతం భారతీయ సంస్కృతికి అద్దం పట్టే మహాగ్రంథం. ఇందులోని ప్రతి పాత్ర, ప్రతి సంఘటన మనకెన్నో జీవిత పాఠాలు నేర్పిస్తుంది. ఈరోజు మనం పాండవుల జనన కథ, కుంతీదేవి త్యాగం మరియు మాద్రి చేసిన సతీ సహగమనాన్ని తెలుసుకుందాం. మరియు పాండవులందరూ కుంతీదేవి పుత్రులేనా అన్న ప్రశ్నకు సమాధానం కోసం మహాభారతంలోని ఈ కథను పరిశీలించాలి. కుంతీదేవి మహాభారతంలోని ఒక ముఖ్యమైన పాత్ర. ఈమె వసుదేవుడి సోదరి మరియు శ్రీకృష్ణుని మేనత్త, పాండురాజు మొదటి భార్య. ఆమె అసలు పేరు పృథ. కానీ కుంతీభోజుడు అనే రాజు దత్తత తీసుకోవడంతో కుంతీగా ప్రసిద్ధి చెందింది. కుంతీదేవి చిన్నతనంలోనే దుర్వాస మహర్షిని సేవించింది. ఆమె సేవతో సంతుష్టుడైన దుర్వాస మహర్షి ఒక ప్రత్యేకమైన మంత్రాన్ని ఆమెకు ఇచ్చారు. ఈ మంత్రం ద్వారా కుంతీదేవి ఏ దేవుణ్ణైనా పిలిచి వారి అనుగ్రహంతో సంతానం పొందగలిగేది. అయితే ఈ మంత్రం సాధారణ మంత్రం కాదు. ఇది ఒక దివ్య ప్రక్రియ. భౌతిక సంబంధాలకు అతీతంగా దేవతలు తమ శక్తితో సంతానం ప్రసాదించే విధానం. ఒకరోజు తన యవ్వనంలో కుంతీదేవి ఈ మంత్రాన్ని పరీక్షించాలనుకుంది. అప్పుడు ఆమె సూర్య భగవానుణ్ణి పిలిచింది. సూర్యుడు ప్రత్యక్షమై నీ కోరిక ఏమిటి అని అడిగాడు. కుంతీదేవి భయపడిపోయింది. నేను కేవలం ఈ మంత్రం పనిచేస్తుందా లేదా అని చూడాలనుకున్నాను అని చెప్పింది. కానీ సూర్యుడు ఇలా బదులిచ్చాడు. ఈ మంత్రాన్ని ఉపయోగించి నన్ను పిలిచావు కాబట్టి నేను నీకు సంతానం ప్రసాదించకుండా వెనక్కి వెళ్ళలేను అని. ఇలా కుంతీదేవికి కర్ణుడు జన్మించాడు. కానీ అప్పట్లో పెళ్లి కాని యువతి కావడం వల్ల ఆమె తన బిడ్డను నదిలో వదిలివేయాల్సి వచ్చింది. ఇది కుంతీదేవి జీవితంలో మొదటి పెద్ద త్యాగం. పాండురాజు తన మొదటి భార్యగా కుంతీదేవిని వివాహమాడారు. తర్వాత మాద్రిని కూడా పెళ్లి చేసుకున్నాడు. పాండురాజు వేటలో ఒక జింక జంటను హతమార్చినప్పుడు అవి ముని దంపతులుగా మారి అతనికి శాపం ఇచ్చారు. నీ భార్యతో శారీరక సంబంధం కలిగించగానే నువ్వు మరణిస్తావని. ఈ కారణంగా పాండురాజుకు సంతానం కలగడం అసాధ్యమైంది. ఈ పరిస్థితిని ఎదుర్కొనేందుకు పాండురాజు కుంతీకి తన మంత్రాన్ని ఉపయోగించి సంతానం పొందమని అభ్యర్థించాడు. కుంతీదేవి తన మంత్రం ద్వారా వివిధ దేవతలను పిలిచి సంతానం పొందింది. యమధర్మరాజు అనుగ్రహం వల్ల యుధిష్ఠిరుడు జన్మించాడు. వాయుదేవుడి అనుగ్రహం వల్ల భీముడు జన్మించాడు. ఇంద్రుడి అనుగ్రహంతో అర్జునుడు జన్మించాడు. పాండురాజు రెండో భార్య మాద్రికి కూడా సంతానం కలగాలని కోరగా కుంతి తన మంత్రాన్ని ఉపయోగించి ఆమెకు సహాయం చేసింది. మాద్రి అశ్విని దేవతలను పిలిచి కవల పిల్లలైన నకులుడు మరియు సహదేవులను పొందింది. పాండురాజు తన శాపం గురించి మరిచిపోయి మాద్రితో శారీరకంగా దగ్గరవ్వగా ఋషి దంపతుల శాపం వల్ల పాండురాజు మరణించాడు. ఈ సంఘటనకు తాను కారణమని భావించిన మాద్రి తీవ్ర బాధతో తట్టుకోలేకపోయింది. ఆమె తనను తాను పాండురాజు మరణానికి బాధ్యురాలిగా భావించింది. ఈ కారణంగా భర్త పట్ల తన ప్రేమను మరియు నిష్టను చూపించడానికి పాండురాజు చితిపై దూకి సతీ సహగమనం చేసింది. ఈ సమయంలోనే కుంతీదేవి కూడా సతీ సహగమనానికి సిద్ధపడింది. అయితే మాద్రి ఆమెను ఆపుతూ నువ్వే పిల్లల్ని పెంచి కురువంశాన్ని కొనసాగించాలి అని చెప్పింది. కుంతీదేవి తన పిల్లల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని ఈ బాధ్యతను స్వీకరించింది. పాండవుల్లో యుధిష్ఠిరుడు, భీముడు, అర్జునుడు కుంతీదేవికి జన్మించారు. నకులుడు మరియు సహదేవులు మాద్రికి జన్మించారు. అయినప్పటికీ వారందరూ కలిపి పాండవులుగా ప్రసిద్ధి చెందారు. కర్ణుడు కూడా కుంతీదేవికి జన్మించినప్పటికీ అతన్ని పాండవులుగా లెక్క చేయబడలేదు.